యువతకు ఉపాధి కల్పనపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు సంధించారు. పెద్ద పెద్ద కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చి చిన్న పరిశ్రమలను పక్కన పెడితే ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ముందు ప్రధాని ఆర్భాటంగా ప్రకటించిన ఉపాధి ఆధారిత రాయితీ పథకం ఏమైందని రాహుల్ నిలదీశారు. దేశ యువతకు అత్యవసరమైన ఉపాధి కల్పనపై ఆయనకు నిర్మాణాత్మక ప్రణాళిక ఉందా లేదా అని కూడా శుష్క వాగ్దానమేనా అని శుక్రవారం తాజాగా ఎక్స్లో ప్రశ్నించారు. ఈఎల్ఐ స్కీమ్పై కార్యాచరణ సిద్ధం కాలేదని, నియమ నిబంధనలు రూపొందించలేదని, బడ్జెట్లో దానికి కేటాయించిన 10,000 కోట్లు ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు రాహుల్ గాంధీ. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ఆయన చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. స్వదేశీ పెట్టుబడులను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా దాదాపు అంతరించే దశలో ఉన్నాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ కూడా ఆరోపిస్తున్నారు. భయపడటం, మోసగించడం, బెదిరించడం అనే విధానాల వల్లే ఈ దుస్థితి పట్టిందని ఆయన కూడా తాజాగా ఎక్స్లో ధ్వజమెత్తారు.